బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో భేటీ అవుతారు. మంత్రులు జూపల్లి, అడ్లూరి లక్ష్మణ్ అర్ధరీతినే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా కొనసాగినటువంటి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటికే విడుదల కావడం జరిగింది. 116 మున్సిపాలిటీలో దాదాపు 66 మున్సిపాలిటీలు గెలిచినట్టు ఇప్పటికే అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మరొక 20 స్థానాలు అంటే మొత్తం 80 స్థానాలకు కాంగ్రెస్ కు దక్కే అవకాశం. ఎందుకంటే చాలా ప్లేసెస్ లో చాలా ఎక్సెప్షన్ ఓట్స్ తోని కొంత వారందరూ కూడా కైవసం చేసుకునే అవకాశం. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 15 సీట్లు ఇప్పటికే మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటే అందులో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంఐఎం ఒకటి, బైంసాలో ఎంఐఎం ఒకటి మున్సిపాలిటీ, మరోవైపు ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి, మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఇప్పటికే 4 కార్పొరేషన్లు కూడా అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో మిగిలినటువంటి 3 కార్పొరేషన్లు అటు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ హంగ్ ఏర్పడింది, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హంగ్ ఏర్పడింది, కరీంనగర్ మున్సిపల్, ఈ 3 కార్పొరేషన్లు హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే నిజామాబాద్ అటు మెజార్టీ బీజేపీ 17 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు, ఎంఐఎం 14, బీజేపీ 28 సీట్లు గెలిచింది. కరీంనగర్ లో వచ్చేసరికి 66 మొత్తం సీట్లు ఉంటాయి. అందులో బీజేపీ 30, అదేవిధంగా బీఆర్ఎస్ 9, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 13. మొత్తం కరీంనగర్ మాత్రము ఇప్పటి వరకు అయితే బీజేపీకే ప్లెజింగ్ ఉంది. మిగిలినటువంటి 2 స్థానాలు అటు నిజామాబాద్ కావచ్చు, మరోవైపు కొత్తగూడెం కావచ్చు, ఈ 2 మాత్రము ఇంకా ఎక్సర్ఫిషియో ఓట్లు వినియోగించుకున్న తర్వాత 16వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు సమావేశంకి ఇప్పటికే అందరు మంత్రులు ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. కొంచెం అడ్లూరి లక్ష్మణ్ తో పాటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా అజారుద్దీన్ తో పాటు చాలా మంది మంత్రులు, కొండా సురేఖ, వీరందరూ కూడా ఇప్పటికే వస్తున్నారు. చూడొచ్చు మనం జూబ్లీహిల్స్ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంకి మంత్రులు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కొంతమంది సభ్యులు గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అటు ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి 10 స్థానాలకు 8 స్థానాలు గెలిచిన నేపథ్యంలో వారందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న పార్లమెంట్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి వారందరూ కూడా మరి కాసేపులోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఇప్పటికే 10 స్థానాలకు 8 స్థానాలు ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద వారందరూ కూడా గెలిచిన నేపథ్యంలో వారందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటారు. మరి కాసేపులోనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి హంగ్ ఏర్పడినటువంటి కొన్ని ప్లేసెస్ లో ఏ విధంగా ఈ 16వ తారీఖు మున్సిపాలిటీ హంగ్ ఏర్పడినటువంటి దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, 4 కార్పొరేషన్ గెలిచినప్పటికీ ఇంకా మిగిలినటువంటి నిజామాబాద్ కావచ్చు, కొత్తగూడెం, ఈ 2 విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠంగా కొడతాయి. కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేశారు, కొన్ని చోట్ల బెదిరింపులు, దాడులకు దిగారు, మరోవైపు బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న అవకాశం. ఇప్పటికే దాదాపు 85 సీట్లు పైగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే 66 సీట్లు అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ మిగిలినటువంటి సీట్ల విషయంలో కొంత ఎక్సెప్షియో ఓట్లు వినియోగించుకున్న తర్వాత వారు కూడా దాదాపు సంఖ్య 85 నుంచి 100 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాని విషయంలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకో అవకాశం. దీంతో పాటు నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి షెడ్యూల్ సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో చర్చిస్తారు. ఎందుకంటే మామూలు ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పటికే భూసేకరణ కంప్లీట్ అయింది. దాని తర్వాత
కొత్తగూడెం ఆదిలాబాద్ భూసేకరణ సంబంధించినటువంటి ప్రాసెస్ త్వరలో చేయాలి. దీంతో పాటు కొన్ని ఆ, నిన్న జరిగినటువంటి జల వివాదాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలకు సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రులు కలిసారు. ఆ విషయాలపై కూడా ఈ రోజు మంత్రులతో కూడా చర్చించే అవకాశం. ప్రధాన ఎజెండా అయితే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏర్పడినటువంటి ప్లేస్ లో ఏ విధంగా వాటిని ఫుల్ఫిల్ చేయాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులు చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. చక్రి అయితే సునీల్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హామీల మేరకు పట్టణాల అభివృద్ధికి నిధుల గురించి ఏమైనా ఈరోజు చర్చించే అవకాశం ఉందా మంత్రులతోటి సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మున్సిపాలిటీలో గత కొంతకాలంగా పేరుకపోయినటువంటి పెండింగ్ సమస్యలు మొత్తం కూడా ఈ ఎలక్షన్స్ సందర్భంగా చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఆ హామీలు మొత్తం కూడా నెరవేరుస్తానని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా జిల్లాల పర్యటనలో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ సమావేశంలో మున్సిపాలిటీలకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఈ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎట్లాగో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు 2026-2027 వార్షిక బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు కూడా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీలకు భారీగా నిధులు ఇస్తాం, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము హామీలు ఇచ్చింది. కాబట్టి ఆ హామీలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దిశగానే ఈ రోజు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతో పాటు త్వరలోనే రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా స్వీకరించబోతుంది. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా వేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినప్పుడు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచినటువంటి జోష్ లో త్వరలోనే అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి త్వరలోనే జిహెచ్ఎంసీ 3 కమిషనరేట్లు 3 మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. కాబట్టి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఆ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించే అవకాశం. ప్రస్తుతం అయితే నిధులు మున్సిపాలిటీలో భారీగా స్థానాలు గెలిచిన నేపథ్యంలో వాటన్నిటి కూడా డెవలప్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చే ఆలోచన దిశగా ఈ రోజు మంత్రులతో కీలక నిర్ణయాలు, సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే జూబ్లీహిల్స్ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హాజరై మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే సీనియర్ మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన అనంతరం ఈ మీటింగ్ అంశాలను, చర్చించిన అంశాలను మీడియాకు తెలిపే అవకాశం ఉందా? ఎస్, తర్వాత మంత్రులతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ఇప్పటికే చాలా మంది మంత్రులు వచ్చారు. చాలా మంది మంత్రులు వచ్చారు. ఆ మంత్రులు అందరూ కూడా వస్తున్నారు. వారందరూ కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇప్పటికే అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, మరోవైపు జూపల్లి కృష్ణారావు కావచ్చు, మరోవైపు కొండా సురేఖ కావచ్చు, శ్రీధర్బాబు, చాలా మంది అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఒక్కొక్కరు క్యాంప్ కార్యాలయానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. చాలా మంది ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అందరూ కూడా కొండా సురేఖ ఇప్పటికే చేరుకుంది, లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడండి. ప్రస్తుతం అయితే చాలా మంది మంత్రులు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. వారందరూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో అభినందన విలువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలు సాధించడంతో అభినందన విలువ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో మరి ఎలాంటి మున్సిపాలిటీలో గెలిచిన నేపథ్యంలో అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా వద్దా, లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే హైదరాబాద్ ని 3 మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. ఒకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే దానిపై కూడా చర్చించే అవకాశం. ప్రస్తుతం అయితే మంత్రులందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటారు. మరకాసేపులోనే ఈ మంత్రుల క్యాంప్ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు, ప్రధానంగా మున్సిపల్లో జరిగినటువంటి ఫలితాలతో పాటు ఒక హంగ్ ఏర్పడినటువంటి దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. కొత్తగూడెంలో హంగ్ ఏర్పడింది. అక్కడ సిపిఐ భారీ స్థానాలు గెలిచిన నేపథ్యంలో మరి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తాము మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ మద్దతు అక్కడ సిపిఐ తీసుకుంటుందా లేదా మరి కాంగ్రెస్ పార్టీని మద్దతు తీసుకుంటా అనే విషయాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశమైన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన తర్వాత మంత్రులతో సమావేశమైన తర్వాత అనేక అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి సునీల్, కొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు రాకపోవడం గల కారణాలను మంత్రులతోటి సీఎం విశ్లేషించే అవకాశం ఉంది ఈ రోజు భేటీలో. సునీల్.
ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మంత్రిని వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వారు ఆశించిన ఫలితాలు అయితే రాలేదు కాబట్టి ఆ ఫలితాలు రానటువంటి ప్లేసెస్ ఏదైనా వాటన్నిటి కూడా ఇప్పటికే గుర్తించారు కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత మంత్రులతో చర్చించే అవకాశం, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు రిబల్స్ ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు, ఎందుకు అక్కడ తక్కువ సీట్లు వచ్చాయన్న విషయాలపై కూడా కొంత మంత్రుల దగ్గర నుంచి ఆరా తీసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవేళ మంత్రులు సరిగా పనిచేయడం లేదా, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ సరిగా పనిచేయడం లేదా, ఒకవేళ పని చేస్తే ఎందుకు ఫలితాలు రాలేదు అన్న అంశాలపై కూడా ఈ రోజు అటు మంత్రులతో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆసక్తికరంగా పనిచేయనటువంటి మంత్రులపై కూడా కొంత ఆగ్రహం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్లేసెస్ లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత మంత్రులు గ్యాప్ వచ్చిందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి వారితో ఒక ముఖాముఖిలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటే రాబోయేటువంటి ఎన్నికల్లో, ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా సీట్లు సాధించారు. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ గుర్తుతో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలోనే కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేస్తేనే రాబోయేటువంటి మరొక 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దరఖాస్తులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన తర్వాత సమావేశం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సీనియర్.